మూడోసారి మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలం. మలుపులు తిరుగుతున్న తమిళ కథా చిత్రం. ముఖ్యమంత్రి పీఠంపై అవేధాగుడు మూతలు. కాంగ్రెస్ తో పాటు కొత్తగా సిపిఐ సిపిఎం మద్దతు. వరుసగా మూడో రోజు గవర్నర్ తో విజయ్ భేటీ. 116 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పణ. ఐయుఎంఎల్ వీసీకే మద్దతుపై సంకేతాలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అని వార్తలు. టీవీకేకు మద్దతుపై ఐయుఎంఎల్ వీసీకే ససేమిరా. తాము డిఎంకే తోనే ఉంటామని తేల్చి చెప్పిన నేతలు. లోక్ భవన్ నుంచి వెలువడని అధికారిక ప్రకటన. అర్ధరాత్రి లోక్ భవన్ కు దినకర్. కారణం ఏమిటో మరి మనం చూస్తున్నాము. తమిళనాడు రాజకీయాల్లో అసలు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా విజయ్ గవర్నర్ ని కలవడం, మరి సంఖ్యాబలం నిరూపించుకుంటేనే అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పి గవర్నర్ చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి మూడోసారి గవర్నర్ ని కలిసినటువంటి విజయ్ ఇక్కడ కూడా సంఖ్యాబలం 116. అటు కాంగ్రెస్ తో పాటుగా సిపిఐ సిపిఎం మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏవైతే ఐయుఎంఎల్ వీసీకే అసలు మేము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు, మేము డిఎంకే తోనే ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి. సో తమిళనాడులో ఏ క్షణం ఏ జరుగుతుందో అని చెప్పి అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తమిళనాడులో నడుస్తున్న హంగ్ రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపింపజేస్తుంది. తమిళగ వెట్రి కలగం అధిపతి విజయ్ తో సీఎం పీఠం దోబూచులాడుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడంలో విజయ్ తడబాటు కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు శుక్రవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లెకర్ను విజయ్ కలిశారు. ఆ వెంటనే అంతా ఓకే, సంబరాలు చేసుకోండి అంటూ టీవీకి కార్యకర్తలకు సంకేతాలు వెళ్లాయి. 5 స్థానాలున్న కాంగ్రెస్ తో పాటు కొత్తగా 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం కూడా టీవీకేకి మద్దతు ప్రకటించాయి. మరి నిన్న గవర్నర్ ను కలిసినటువంటి సమయంలో మొత్తానికి ఇంకా టీవీకి అధికారులు, టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా రెడీ అవుతుంది అని చెప్పి ఇంకా సంబరాలు చేసుకోవాలి అనే సంకేతాలు కూడా వచ్చాయి. మరి అసలు ఎప్పుడు ఏ సస్పెన్స్ నెలకొంటుందో తెలియనటువంటి పరిస్థితి.